హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భువనా గ్యాలరీ. మా చెల్లి మా ఇంటికి వచ్చిందని తెలుసు కదండి మీకు. మా చెల్లి అయితే 6కైతే బస్సు బుక్ చేసుకున్నాము. మా చెల్లి ఊరు వెళ్ళాలని. వాళ్ళ ఊర్లో ఉంటే శ్రీరామనవమి అంట. అంటే శ్రీరామనవమి పండగ వచ్చిన రోజు అయితే వాళ్ళు చేయలేదంట, ఎవరో వాళ్ళ ఊర్లో చనిపోయారని. వాళ్ళ ఊర్లో బాగా చేస్తారు రాముల కళ్యాణం. అందుకనేసి ఇంకా వెళ్ళాలని వచ్చి వారం అయింది. వెళ్ళాలనేసి బస్ అయితే 6కి బుక్ చేసుకున్నాము. అందుకని మార్నింగ్ 6కే లేచానండి. ఇంకా ఫస్ట్ టైం అయితే నేను ఇంత 6కే లేచి ముగ్గు అయితే వేసి చాలా రోజులైంది. మా పాతింటి దగ్గర అయితే మేము వేయమండి, మా ఓనర్ ఆంటీ వేస్తుంది, కిందే ఉన్నారు కాబట్టి. ఇప్పుడైతే మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం కాబట్టి ముగ్గు అయితే నేనే వేస్తున్నాను. ఈరోజు అయితే ఫ్రైడే, సరేలే ఇంకెలాగో లేచాం కదా, ముగ్గు వేసేసి తర్వాత స్నానం చేసేసి పూజ కూడా చేసేద్దాం తొందరగానే అనేసి నేను ముగ్గు అయితే వేస్తున్నాను. నాకు చాలా ముగ్గులు వచ్చండి, కానీ మర్చిపోయాను, అలవాటు తప్పిపోయింది కదా. ఇంకా ఊరు వెళ్ళినా కూడా ఎప్పుడో ఒకసారి వేస్తాను అంతే. అంత పొద్దున్నే లేవం కాబట్టి వేసే ఛాన్స్ ఉండదు. ఆ లోపల మా అమ్మ మా అత్త వేసేస్తారు. నేనైతే ముందుగా అయితే లేవనండి ఎప్పుడు. నాకు ముందుగా లేచే అలవాటు లేదు. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం అన్నమాట. అన్నం లేకపోయినా ఉండగలను, కానీ నిద్ర లేకపోతే ఉండలేను అన్నమాట. ఇలా అయితే 11 చుక్కల ముగ్గు వేస్తున్నాను నేను. ఇదైతే రోజా పూల ముగ్గు అంటారు దీన్ని, రోజ్ ఫ్లవర్స్ది. చూడండి ముగ్గు ఎలా వేస్తున్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇది వచ్చి 11 చుక్కలు సందు 6 వరకు వస్తుంది అన్నమాట. ఇంకెలాగో మా చెల్లి ఊరు వెళ్తుంది కదా అని ముగ్గేసేద్దామని వేస్తున్నా. ఇప్పుడు మా చెల్లె వీడియో తీస్తుంది, ఒక్క ముగ్గు వేస్తూనే నాకు ఇంకో పక్క టెన్షన్ అనమాట, బస్సు ఎక్కడ వచ్చేస్తుందో, వెళ్ళిపోతుందేమో అనేసి. కానీ టైం అయితే ఉంది. కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ట్రాక్ చేస్తుంటే అది ఇంకా స్టార్ట్ అవ్వలేదని చూపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి లేట్గా, ఒక్కొక్కసారి స్లోగా రిఫ్లెక్ట్ అవుతాయి కదండి లైవ్ ట్రాకింగ్ కూడా. అందుకని మనసులో ఒక టెన్షన్ ఉంది, ఒక పక్క టైం ఉందిలే అని ఉంది. కానీ ముగ్గు అయితే వేస్తున్నా. మా చెల్లి అయితే వీడియో తీస్తూనే ఉంది. నువ్వు వేయి, నేను తీస్తాను కానీ వెళ్తాను అంటుంది. ఇప్పుడైతే ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోతూ ఉంది. ముగ్గులు వేయడం అంటే ఇష్టం, కానీ అన్నీ మర్చిపోయానండి. మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి ఒకసారి. ఎన్ని ముగ్గులు వచ్చాయండి. ముందైతే బాగా వేస్తుంటే ఊర్లో ఉన్నప్పుడు, పెళ్ళికి ముందు. బెంగళూరు వచ్చాక అలవాటు తప్పిపోయింది. ఇలా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడైతే ఫ్రైడే కదా అని ఇంకా పసుపు కుంకుమ పెడుతున్నాను. ముగ్గుకి అందం పసుపు కుంకుమే కదండి. పసుపు కుంకుమ పూలు పెడితే చాలా బాగుంటుందండి. ఫెస్టివల్స్కి లేదా ఫ్రైడేస్ అలా పూజ చేసుకున్నప్పుడు ఇలా పెడతానన్నమాట నేను. మిగతా రోజు డైలీ అయితే పెట్టను, ఈరోజు ఫ్రైడే కాబట్టి పెడుతున్నాను. అప్పటికి మా స్ట్రీట్లో ఎవరు లేలేదు, నేనే లేచాను. అంటే ఎందుకు లేచానో చెప్పాను కదండి, మా చెల్లి ఊరు వెళ్తుంది అందుకే లేచానండి, లేదంటే లేసేదాన్ని కాదు. నా ముగ్గు ఎలా ఉందో మీరందరూ ఒకసారి కమెంట్ చేసి చెప్పాలి. మీలో ఎంతమందికి ముగ్గు వచ్చు ఫ్రెండ్స్? ఇది ఇంకొక ముగ్గు కూడా ఉందండి, 15 చుక్కలు సందు 8 వరకు, పెద్ద రోజా పూల ముగ్గు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందా నా ముగ్గు?